అది ఎలా బతికినా ఎలా చచ్చినా మాకనవసరం. నీకు అనవసరం కావచ్చు, కానీ నాకు అవసరం. నిన్ను మాకు దూరం చేస్తే మాత్రం చూస్తూ ఊరుకో. లలితకి ఏమన్నా జరిగితే నేను ఊరుకోను. దారిని పోయేదాని కోసం మమ్మల్ని బాధ పెడతావా? పిల్లల్ని కనేటప్పుడు బాధపడటం తప్పదురా, కానీ ఎందుకు కన్నామా అని బాధపడేలా చేయకు. అయినా ఆ దరిద్రాన్ని నెత్తిన పెట్టుకోవాల్సిన కర్మ నీకెందుకురా? కర్మ కాదు, లలిత జీవితాన్ని దారిలో పెట్టడం నా బాధ్యత. నువ్వు దారి తప్పకుండా చూసుకోవడం మా బాధ్యత. నేనేం దారి తప్పలేదు. కాలేజ్ మానేసి పెట్రోల్ బంకులో పనిచేయడం దారి తప్పడం కదా? చెప్పరా వదిలేస్తే దాన్ని ఉత్తరించడానికి బయటికి వెళ్ళిపోవడం దారి తప్పడం కదా? చెప్పరా, చెప్పు. వాడెవడో కాదు, నా ఫ్రెండ్. ఏంట్రా ఫ్రెండ్ ఫ్రెండ్ అని తగ్గించుకుంటున్నావు? అసలు ఫ్రెండ్షిప్ గురించి నీకేం తెలుసు మాట్లాడుతున్నావు? ఫ్రెండ్షిప్ గురించి తెలియంది నాకు కాదు, నీకు. అవునరా, ఫ్రెండ్షిప్ గురించి మాకు తెలియదు కాబట్టి నువ్వు ఫ్రెండ్ అని తీసుకొస్తే ఫ్రెండ్షిప్ కి విలువ ఇచ్చి ఇంట్లో ఆశ్రయం ఇచ్చాను. ఫ్రెండ్షిప్ గురించి తెలియంది మీ ముగ్గురికి రా. అవసరాలకు ఆదుకునేవాడు కానీ అవసరాలకు వాడుకునేవాడు కదా ఫ్రెండ్ అంటే. అలాంటి ఫ్రెండ్షిప్ కి బచ్చ తెచ్చారా మీ సీనుగాడు? నానా, నన్ను ఏమైనానండి, కానీ సీనుని మాత్రం ఏమన్నావు? అంటాను. అసలు ఈ గొడవలాంటి కారణం వాడేరా. ఏదో తీసుకొచ్చి ప్రేమ అని చెప్పి ఫ్రెండ్షిప్ పేరుతో మన ఇంటిని లాంచింగ్ లో వాడుకున్నాడు. నానా, దాని మీద మోసు తిరగానే దాన్ని నీకంట కట్టి అమెరికాకు పారిపోయాడు. ప్రేమ పేరుతో దాన్ని, ఫ్రెండ్షిప్ పేరుతో నిన్ను మోసం చేసిన పెదవరా వాడు. ఫ్రెండ్షిప్ ని బ్రోకర్ గా ఉపయోగించుకున్న నీ చూడరా సీను గురించి తెలియకుండా మాట్లాడకండి. స్నేహం గురించి, ప్రేమ గురించి నా సీనుకు మాత్రమే తెలుసు.